వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అరెస్ట్ వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటి? ఇది సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అవమానమేనా అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధానికి కారణం ఈ ఘటనకు సంబంధించి పూర్తి విశ్లేషణ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటి, ఎలా ఉందనేది మనం చూసినట్లయితే పెద్దిరెడ్డికి తీరని అవమానం ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం వ్యూహాలు ప్రతి వ్యూహాలతో కొంత రసవత్తంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ నేతల అరెస్టులతో అధికార ప్రతిపక్ష టీడీపీ పైచేయి సాధించినట్టుగా కనిపిస్తుంది. అయితే వైసీపీ కీలక నేత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత రాజకీయ చర్చ అయితే మరింత ముదిరిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మిథున్ రెడ్డి అరెస్టు ఆయన తండ్రి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లక్ష్యంగా చేసుకొని జరిగిందనేసి కూడా వైసీపీ అయితే ఆరోపిస్తుంది. చంద్రబాబు నాయుడుకి పెద్దిరెడ్డి కుటుంబం పైన ఉన్నటువంటి ద్వేషం వల్లే ఈ కక్ష సాధింపులు అని కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ నేతలు అవమానించేలాగా ప్రభుత్వ వ్యవహరిస్తున్నటువంటి ఇది ఒక అగ్లీ రాజకీయంగా ఇది ఒక అగ్రహ చేస్తున్నట్టుగా కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్నారు. అయితే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే చంద్రబాబు కక్ష సాధించడం ఏంటి అని కూడా టీడీపీ ఇక్కడ ఎదురు ప్రశ్నలు అయితే వేస్తుంది వైసీపీ నేతలకి. అయితే కాలేజీ రోజుల నుంచి కూడా ఇక్కడ ఆధిపత్య పోరు అయితే నడుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఏమనేది కనుక మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకున్న రోజుల నుంచి కూడా వీరి మధ్య రాజకీయ ఆధిపత్యం పోరైతే నడుస్తూనే వచ్చింది. దీనికి సంబంధించి కూడా పరిశీలకులు రాజకీయ నాయకులు కూడా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని అయితే చెబుతూ ఉన్నారు. అంటే విద్యార్థి రాజకీయాల నుంచి కూడా ఒకరిపైన ఒకరు పై చేయి సాధించడం కోసం ప్రయత్నాలు అయితే చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు పైన కూడా పెద్దిరెడ్డి ఆధిపత్యం చెలాయించారని, అందుకే ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు ప్రతీకారం తీర్చుకుంటున్నారని వైసీపీ అయితే ఇక్కడ ఆరోపణలు చేస్తుంది. అయితే ఇక్కడ గతం గుర్తు చేసుకుంటుంది టీడీపీ అనే దానికి సంబంధించి కూడా ఒక విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఏమనేది కనుక మనం చూసినట్లయితే వైసీపీ విమర్శలకు తిప్పికొడుతూ టీడీపీ గత ప్రభుత్వ పాలనలో వైసీపీ వ్యవహరించిన తీరును గుర్తు చేస్తుంది. పెద్దిరెడ్డి కుటుంబం పైన కక్ష సాధించుకోవడం లేదని కూడా చెబుతూనే గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ నెంబర్ 2గా వ్యవహరించారని, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది పెట్టారని టీడీపీ ప్రతి విమర్శలు చేస్తూ ఉంది. అలాగే పొంగునూరులో చంద్రబాబు కాన్వా పైన రాళ్లు వేయించడం, తంబాలపల్లిలో అడ్డుకునే ప్రయత్నం చేయడం, తప్పుడు కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేసి వేధించడం, కుప్పంలో ఓడించాలని ప్రయత్నించడం వంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టీడీపీ గుర్తు చేస్తుంది. దీంతో గతంలో పెద్దిరెడ్డి వ్యవహరించినటువంటి తీరుకు ప్రతీకారమే అనే ఒక చర్య అయితే ఇక్కడ జరుగుతుందనేసి కూడా చెప్తున్నారు. అయితే అంతా రూల్స్ ప్రకారమే జరుగుతుందా, పెద్దిరెడ్డికి ఇది ఒక పాఠంలాగా ఉండబోతుందా అనేది కనుక మనం చూసినట్లయితే ప్రతీకార రాజకీయాలు చోటు లేదని కూడా ప్రభుత్వం చెబుతున్నట్టు కూడా పెద్దిరెడ్డికి ఇక్కడ పాఠం చెప్పేలాగా వ్యవహరిస్తుందనేసి కూడా అనుమానాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి కోర్టు ద్వారా పొందినటువంటి ప్రత్యేక సౌకర్యాలపైన కూడా ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. గతంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా ఇలాంటి సౌకర్యాలు ఇవ్వలేదని, ఇప్పుడు ఎవరికి అలాంటివి కల్పించేది లేదని కూడా సంకేతాలు అయితే పంపుతుంది. అయితే పవర్ఫుల్ లీడర్గా చలామణి అయినటువంటి పెద్దిరెడ్డి ఇప్పుడు క్యారియర్ పట్టుకొని జైలుకు వెళుతున్నటువంటి దృశ్యాలను కూడా టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలోనే ఉండిపోయి భోజనం అందజేశారని, ఇప్పుడు పెద్దిరెడ్డి కూడా అదే చేస్తున్నారని, కోర్టు తీర్పుతో ఇంటి భోజనం కోసం రాజమండ్రిలో ఇల్లు అద్దెకు తీసుకొని రోజు జైలుకు వెళ్ళి వస్తున్నారని, అంటే సీఎం తర్వాత తానే ఇక్కడ పవర్ సెంటర్ అన్నట్టుగా రాజకీయం నడుస్తుందనేసి కూడా చెప్తున్నారు. మరి పెద్దిరెడ్డికి ఇది తీరని అవమానం అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి పెద్దిరెడ్డి సహాయంతో ఇక్కడ క్యారియర్ పట్టుకున్నటువంటి గన్మెన్ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయడం ద్వారా తన వైఖరిని కూడా ఇక్కడ స్పష్టం చేసింది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహంగానే రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తనకు సమయం వస్తుందని వైసీపీ ప్రకటిస్తున్నప్పుడు కూడా ప్రస్తుతం ఆ పార్టీ సీనియర్ నేత తన కుమారుడు కోసం జైలు చుట్టూ తిరగడం ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్.